నా పేరు అన్నమ్మ. మాది పాములపాడు. నేను గత 27 నెలల నుంచి ప్రార్థనకు వస్తున్నాను. నా సాక్ష్యం ఏమంటే, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఎక్కడ కూర్చోలేక నిలబడలేక చాలా బాధపడుతుంటున్నాగా. నేను టీవీలో ఒకరోజు అయ్యగారి వాక్యం విన్నాను. విన్న తర్వాత నాలో ఏదో బలముగా నమ్మాను. నమ్మినాక తర్వాత ఏమైందంటే, నేను టీవీలో చూస్తున్నాక మేము అక్కడ ఉప్పలగుత్తానికి వెళ్ళాలని అనుకున్నాము, నేను మా ఆయన. కానీ అయ్యగారు దగ్గరికి పోవాలంటే మేము తెలియదు కదా అనుకొని మరలా మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అనుకోకుండా ఒకరోజు టీవీలో అయ్యగారే కర్నూలుకు వస్తున్నాడు అనగానే నేను నా భర్త ప్రయాణమై కర్నూలుకు వచ్చిన బస్సులో కూర్చొని వస్తుంటున్నాగానే బస్సులో నాకు విపరీతమైన నడుము నొప్పి వచ్చింది. అయినా నాకేదో ఇలా బాధగా ఉంది. అయినా నేను ఎలా తిరిగి ఇసాక్ అయ్యను కలుసుకొని ఆయనతో ప్రార్థన చేయించుకుంటే నాకు స్వస్థత వస్తుంది కదా అని నేను వెళితేనే ఎంబడే నాకు అయ్యగారు ప్రార్థన చేసి, మీకు ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ మీరు తైలం తీసుకొని పూసుకొనండి అనగానే నేను పూసుకున్నాను. ఆ పూసుకున్న ఎంబడే నాకు విడుదల వచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది నాకు ఆ బాధ నుంచి విడుదల పొందాను. మరలా నాకు 7 నెలలు మీరు పూర్తిగా రావాలని చెప్పింటున్నారు. 7 నెలలు వచ్చినా కూడా నాకు దేవుడు ఎన్నో మేలు చేసినాడు. మేము ఒకసారి టీవీకి కూడా స్పాన్సర్ చేసినాం. మళ్ళీ ఒక సాక్ష్యం ఏమనగా, మా ఆయనకు ఒకరోజు ఉంటేనే కడుపు నొప్పి వచ్చింది. ఎందుకబ్బా కడుపు నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్తేనే డాక్టర్ టెస్ట్ చేసి, మీ ఆయనకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయమ్మా, 4 ml ఉన్నాయి, 2 ఉన్నాయి అని చెప్పాడు. అవి మందులో కరిగితే కరగొచ్చు, లేదంటే ఆపరేషన్ చేసుకోవాలన్నాడు. మేము ఎంతో బాధపడి నేను ఇసాక్ అయ్యతో ప్రార్థన చేయించుకుంటాను, మనమైతే హైదరాబాద్కు వెళ్దామని నేను నా భర్త ప్రయాణమై వెళ్ళి అయ్యతో కలిసి ప్రార్థన చేయించుకుంటే అయ్యా ఒకటే మాట అన్నాడు, అమ్మా నువ్వెందుకు బాధపడుతున్నావు, నీ భర్తకు కిడ్నీలో రాళ్ళు ఉండవు, ఏముండవు, పోతాయి అని చెప్పాడు. అలాగనే ఇంతవరకు నా భర్త మేము బాగా పనిచేసుకుంటున్నాడు, బాగున్నాడు. ఇప్పుడు ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఇసాక్ అయ్య గారికి నా నిండు వందనములు.